నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఒకరు సీనియర్ మంత్రి, ఇంకొకరు సీనియర్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య అంతర్గత పోరు తారా స్థాయికి చేరుతోంది. తనకు మంత్రి పదవి రాకుండా చేసిన షాడో మంత్రి ఆయనే అంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట. పదవికి సీనియర్, పార్టీలో సీనియర్ అంటూ ఆ శాసనసభ్యుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మంత్రికి ధీటుగా మాట్లాడుతూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎక్కడ నడుస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఒకరు 3 సార్లు మంత్రి చేసిన సీనియర్ నేత, మరొకరు 2 సార్లు ఎమ్మెల్యే, గతంలో విప్గా పనిచేసిన ఇంకొక సీనియర్. వీరిద్దరూ ఒకే జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కావడంతో పాటు ఒకే పార్టీలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య గ్యాప్ బాగానే పెరుగుతోంది. జిల్లాలో రాజకీయ సమీకరణాలు, కులాల ఈక్వేషన్తో ఇటు అచ్చెన్నకు అటు రవికుమార్కు మంత్రి పదవి వచ్చే అవకాశముందని ఎన్నికలకు ముందు నుంచే ఊహాగానాలు వినిపించాయి. అయితే చివరి నిమిషంలో కూన మంత్రి పదవి మిస్ అయింది. ఓ అజ్ఞాత నేత అడ్డుపడ్డారన్న వ్యక్తి రానివ్వకుండా చేశారని ప్రచారము సైతము జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వెలమ సామాజిక వర్గానికి ధీటుగా కళింగ సామాజిక వర్గాల ప్రాధాన్యత రీత్యా కూన రేసులో ముందుండేవారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను మట్టి కరిపించి బంపర్ మెజార్టీతో కూన రవికుమార్ గెలిచారు. ఎన్నికల ముందు వరకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ పగ్గాలు చేపట్టి బాగానే పనిచేయడం, వీటన్నిటికీ తోడుగా అటు చంద్రబాబు ఇటు లోకేష్ దగ్గర కూనకి మంచి క్రెడిబిలిటీ ఉండడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని భావించారు. అమాత్యయోగం దక్కకపోవడం వెనుక అచ్చన్న బ్యాక్గ్రౌండ్ స్ట్రాటజీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు మంత్రి పదవి రాకున్నా కూన రవికుమార్ తగ్గేదేలే అంటూ తనదైన శైలిలో పొలిటికల్ గ్రౌండ్లో చక్రం తిప్పుతున్నారట. నామినేటెడ్ పోస్టుల విషయంలో తన వాళ్లకు పదవులు ఇప్పించడంలో సక్సెస్ అయ్యారట. ముఖ్యంగా జిల్లాకు ప్రాధాన్యత కలిగిన డీసీసీబీ చైర్మన్, మార్క్ ఫ్రెడ్ డైరెక్టర్ లాంటి పదవులు సైతం కూన అనుచర నేతలకే దక్కాయి. డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నర్సన్నపేట, ఏడ్చెల్ల నియోజకవర్గాల నుండి 8 మంది వరకు ఆశావాహులున్నా పట్టుబట్టి ఆముదాల వలసగే దక్కించుకోగలిగారట. మరికొద్ది రోజుల్లో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి సైతం తన నియోజకవర్గానికి ఉండేలా కూన రవికుమార్ చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రచారము జరుగుతోంది. అలాగే సిక్కోలు రాజకీయాల్లో వెలమ సామాజిక వర్గంతో పాటు కళింగ, కాపు సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత రాబో కాలంలో ఎఫెక్ట్ చూపేటువంటి అవకాశముంది. దీంతో ఆ దిశగా నిర్ణయాలు ఉండాలని కూన రవికుమార్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. తద్వారా కాపు సామాజిక వర్గానికి కూన రవికుమార్ మద్దతు ఇవ్వడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశాలున్నాయన్న చర్చ కూడా నడుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వ మాజీ విప్, ప్రస్తుత ఆమదాల వలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అధిష్టానం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నారన్న టాక్ సైతం వినిపిస్తోంది. ఇక రాబోయే మంత్రివర్గ విస్తరణలో కూన రవికుమార్కు క్యాబినెట్లో చోటు తప్పక దక్కుతుందన్న ప్రచారము అనుచరుల్లో బలంగా వినిపిస్తుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నుండి తన అనుచరులకి దక్కేలా అటు అచ్చెన్న ఇటు రవికుమార్ ఎవరికి వారి స్కెచ్లు వేస్తున్నారట. గతంలో కింజరాపు, కిమిడి కళా వెంకట్రావు మధ్య ఇలాంటి వైరం నడిచేది. కళా వెంకట్రావు విజయనగరం జిల్లాకి మారడంతో ఇప్పుడు అచ్చెన్నకు పక్కలో బల్లెంగా కూన రవికుమార్ మారారు. దీంతో శ్రీకాకుళం జిల్లా టీడీపీలో మళ్లీ గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి.